ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే తవా కార్న్ టిక్కీ. తవా కార్న్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మొక్కజొన్న, ఉల్లిపాయ ముక్కలు, ఓట్స్, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, పసుపు, కారం, ధనియాల పొడి, ఉడికించిన బంగాళదుంప, జీలకర్ర, ఉప్పు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఆ టిక్కీని రెడీ చేసుకుని వెంటనే మనము టిక్కీని చక్కగా పెనం పైన లేకపోతే ఇట్లాగా ఒక ప్యాన్లో చక్కగా వేయించేసుకుని సర్వ్ చేసేసుకోవటమే, అంత సింపుల్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ కార్న్ని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి, రఫ్గా అనమాట, రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు బంగాళదుంపని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంప. సో మనకి బైండింగ్ ఏజెంట్లా పనికొస్తుంది, తర్వాత న్యూట్రిషనల్ వాల్యూ అనేది బాగా ఎన్హాన్స్ చేస్తుంది, ప్లస్ మనకి టేస్ట్, బంగాళదుంప చాలా రుచిగా ఉంటుంది కదా, టేస్ట్ అనేది కూడా వచ్చేస్తుంది అన్నమాట. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిని కూడా కొద్దిగా ఫైన్గా కట్ చేసేస్తున్నాను ఇందులో. దీన్ని చక్కగా ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాము. సో ఇది చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఫస్ట్ దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. మంచి వాసన వస్తుంది, వెల్లుల్లి యాడ్ చేసాం కదా, మంచి వాసన వస్తుంది మిశ్రమం. సో బంగాళదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లి, తర్వాత మొక్కజొన్న. నెక్స్ట్ ఓట్స్ పొడి, అంటే పౌడర్ లాగా, ఇది పౌడర్ లాగానే ఉంటుంది కాబట్టి ఇది కొంచెం బైండింగ్ ఏజెంట్ లాగా పనికొస్తుంది. సో ఓట్స్, తర్వాత పసుపు, కారం, ఇంకా వేరే పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయట్లేదు. సో కారం, ధనియాల పొడి, జీలకర్ర, తగినంత ఉప్పు, నెక్స్ట్ ఏంటంటే దీనికి కొంచెం అంతా కరివేపాకుని సన్నగా కట్ చేసుకుందాము. కరివేపాకుని సన్నగా ఇట్లా తరిగేసి, ఎందుకంటే చక్కగా మిక్స్ అయిపోయి కుక్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ కొత్తిమీరని కూడా అలాగే సన్నగా తరుగుకుందాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసేసి పెడతాను, ఎందుకంటే ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనము ఒక బౌల్లో వేసేసుకున్నాము, ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే చక్కగా మనము మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్. సో టిక్కీకి కావాల్సిన కన్సిస్టెన్సీ మనకి రావాలన్నమాట. దానికి కొంచెం గట్టిదనం రావటానికి మనము కావాలంటే ఇంకొంచెము ఓట్స్ పిండి ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీలో ఏంటంటే మనకి ఓట్స్ ఉన్నాయి, తర్వాత బంగాళాదుంప ఉంది, తర్వాత కార్న్ మొక్కజొన్న ఉంది. సో
సో ఇవన్నీ కలిపి బోల్డని పోషకాలు మనకి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది ఇందులో ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మంచి వాల్యూ ఉన్నటువంటి ప్రోటీన్, అట్ ద సేమ్ టైం మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కార్న్లో మనకి ల్యూటిన్, జియాజాంతిన్ అనే యాంటాక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మ్యాక్యులర్ డీజనరేషన్, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా ఓల్డ్ పీపుల్కి వచ్చేటువంటి మ్యాక్యులర్ డీజనరేషన్ అనే దాన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇట్లా మనము మంచి పిండి చక్కగా ఇలా ముద్దగా తయారైంది కదా. సో మనం ఏం చేద్దామంటే ఆయిల్ యాడ్ చేసుకుని టిక్కీస్ని మనం కాల్చుకుందాం. టిక్కీ లాగా చేసుకుని కాల్చుకుందాం. ముద్దలా చేసుకుని దీన్ని కొంచెం ఇలా ఒత్తి టిక్కీని కుక్ చేసుకోవటమే. సో చక్కగా కలర్ఫుల్గా ఉంది చూడటానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొక్కజొన్న అంటేనే చాలా రుచికరంగా ఉంటుంది కదా. సో మంచి చక్కటి స్నాక్ బయట వాన పడుతున్నప్పుడు ఇలాంటి స్నాక్ చేసి దాంతోపాటు టీ కాఫీ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో టిక్కీస్ చక్కగా రెడీ అవుతున్నాయి. సో చక్కగా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాము. సో కార్న్ తవ్వ టిక్కీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా క్విక్గా అయిపోయేటువంటి ఆహార పదార్థము. స్పెషలీ ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ కింద ఉంటుంది. మంచి పోషకాలు ఇచ్చేటువంటి స్నాక్. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ల్యూటిన్, జియాజాంతిన్ మ్యాక్యులర్ డీజనరేషన్కి చాలా ఉపయోగపడతాయి. మొక్కజొన్నలో ఉన్నటువంటి యాంటాక్సిడెంట్స్. అలాగే మనకి ఫెరులిక్ యాసిడ్ అని కూడా ఉంటుంది. ల్యూటిన్ ఇంకా ఫెరులిక్ యాసిడ్ రెండు కలిపి హార్ట్ కండిషన్స్కి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి స్నాక్. రెగ్యులర్గా జొన్నలు తీసుకోవటం అనేది కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో చక్కగా అరేంజ్ చేసేస్తున్నాను. ఇంకొకటి తీసుకుందాం. కొంచెం పచ్చదనం ఉంటే బాగుంటుంది కదా.